హలో వేరు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అడవి రాజుపాలెం గిరిజనుల పొలాలలో ఎలాంటి సమాచారం లేకుండా పైప్లైన్ వేస్తున్నారని రైతులు శుక్రవారం కావలి ఆర్డీఓ ఎలీషాబాబును కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ పొలాలలో పైప్లైన్ వేస్తూ పొక్లైన్లో ఇష్టారాజ్యంగా తిరగడంతో పొలాలు, గట్లు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఎకరాకు 50 సెంట్లు వరకు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టాన్ని ఎవరు భరించాలని ప్రశ్నించారు. ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేకుండా మన పొలంలోకి ఎంటర్ అయ్యారు. ఇది క్రిమినల్ ట్రెస్పాస్. సివిల్ డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయాల్సి. వాళ్ళు ఇప్పటికైనా సరే అసలు ఏంది, ఎవరు వచ్చి వేశారు, మా పొలాల్లోకి ఎవరు అధికారం ఇస్తే వచ్చారు, అది మనకి క్లియర్గా తెలియాలి. వచ్చిన దానికి పరిష్కారం క్రిమినల్ డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయబోతాం. పర్మిషన్ లేకుండా చేయటం ఎట్లా చేశారు? పొలం ఆగం ఏం మా పరిస్థితి? ఎవరిని అడిగి చేశారు పొలాల్లో? ఏం అర్థం కావట్లేదు. దీని గురించి పెద్ద పద్ధతులు ఎవరైనా ఉంటే మా గురించి ఆలోచించి పట్టించుకునే మార్గం आया करके अभी तो आएगा नहीं, पता नहीं। సౌండ్ ఎలా కిందకి మళ్ళీ మనం తిరిగేయాలి కదా, తిరిగేయాలి. అప్పుడు సత్తం ఎక్కితేనే కదా. ఇది పెద్దదేనట్టుంది కదా, కాడి తీసేది ఇది. कल कितने बजे आया ये गाड़ी? अटलोड వచ్చున్నాడా? ఆరంలో నాకే కాజంగా ఏం చేశారు? అదేంటి నాకు ఇష్టం. చూపించి నేను చెప్పేది కానీ చెప్పకూడదు. సమస్య నీది. రేపు వచ్చి చూసినా కూడా నేను నాకు చేయి చూడాలి కదా. అప్పుడు ఎవరైంది కదా, తెలియని వాళ్ళ వ్యక్తులు వచ్చి జేసీబీ పెట్టి చేలో విచ్చలవిడిగా చేసి ధ్వంసం చేసేసి, కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మా సంబంధం లేదు, పొలం మొత్తం డ్యామేజ్ చేసేస్తారు సార్. అది రిపేర్ చేయాలంటే కనీసం 1 lakh పైన అవుతుంది. 1 సీజన్ పైపులు కూడా ఎవరూ తెలియలేదు. ట్రెస్పాస్ జరిగింది సార్. అన్ని పట్టాభూమి ఎవరు ఏంటనే తెలియట్లేదు సార్. కేసు పెట్టమన్నారు. ఇప్పుడు మీ భూమి దొంగిలించబడింది లేకపోతే అప్పుడు ఏం చేయాలి? పోలీసు వాళ్ళే చెప్తాను. ఇది లేదు ఒకవేళ ప్రభుత్వ భూము లేకపోతే రాష్ట్రం గురైతే పక్కన మీ దృష్టిలో కూడా చెప్దాము విషయం. కొలతలు తేడా వచ్చిందన్నమాట. ఇది ఎవరు రైతులు వచ్చి ధ్వంసం చేసుకోవాలి. బిట్టు 1 అడవిరాజుపాలెం ట్రాక్ దగ్గర ఉన్నటువంటి పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీ తోటి పొలాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి, ఆ పొలాల మధ్య ఉన్నటువంటి ఒక కాలువ తీసి ఆ కాలువలో ఒక పైపుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎవరూ రైతులు లేనటువంటి టైంలో అర్ధరాత్రి దొంగతనంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదేమిటని మేము అక్కడ నిలదీయడానికి పోయినప్పుడు అక్కడ జేసీబీ మాత్రం ఉంది, ఎవరు కూడా లేరు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రైతుల అనుమతి లేకుండా రైతుల పొలాల్లోకి జేసీబీ వచ్చి కాలువ తీసి పైపులు వేయడం అనేది అత్యంత దుర్మార్గకరమైనది.
కావలి పట్టణం 1వ వార్డుకు సంబంధించింది అది. ఎవరు ఇరిగేషన్ అధికారులు అడిగినా మాకు తెలియదు అంటున్నారు, ఆర్డీఓ గారిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. మరి అధికారులకు తెలియకుండా ఒక భూముల్లో ఎవరో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇలా చేయడం సాధ్యమేనా? నిజంగా వీళ్ళకి ఎవరికి తెలియదా? అది ఇట్లా ఒక పొలంలోకి వచ్చి ఎవరు పని చేయాలన్నా ఆ పొలానికి సంబంధించినటువంటి రైతు యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా గట్టులని తగ్గొట్టారు. పొలాల్లో 1 ఎకరం పొలంలో దాదాపు 50 సెంట్లకు పైగా జేసీబీని తిప్పారు. దానివల్ల ఏమైందంటే గట్టు దిగిపోయింది. ఆ దెబ్బతిన్నటువంటి ధ్వంసమైనటువంటి పొలం ఇప్పుడు మళ్ళీ బాగు చేసుకోవాలంటే రైతులకి చాలా కష్టతరమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎకరా 1.5 ఎకరా సెంట్లతో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి రైతులు వాళ్ళందరూ కేవలం తిండి గింజల కోసమే ఆ పొలాన్ని పండిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి నష్టం వల్ల ఆ రైతు కుటుంబం కూడా ఈరోజు బియ్యం దొరకకుండా పోయే స్థితి ఒకటి ఉంది. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈరోజు ఆ పొలం బాగు చేసుకోవాలన్నా, ఆ గట్టులు బాగు చేసుకోవాలన్నా రైతులకి తీవ్రమైనటువంటి భారం, లక్షల్లో కూడుకున్నటువంటి పని అది. అసలు వీళ్ళ అనుమతి లేకుండా ఎట్లా చేస్తున్నారు అనేది చాలా అసలు అర్థం కానిటువంటి ప్రశ్నగా ఉంది. అందుకని నిజంగా ఎవరైనా కనుక చేయదలిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు అనుమతి తీయాలి, రైతులతో మాట్లాడుకోవాలి. ఆ నష్టం ఏదైనా జరిగితే ఆ కంపెనీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి. ఇటువంటి చర్చలకి ఇచ్చిన అసలు ఏమీ లేకుండా ఎవరు చేస్తున్నారో తెలియకుండా ఇటు ఆర్డీఓ గారికి తెలియదు అంటున్నారు, ఇరిగేషన్ వాళ్ళకి తెలియదు అంటున్నారు, రైతులకు తెలియదు అంటున్నారు. మరి ఎవడొచ్చి ఎందుకు వేస్తున్నాడు? అందుకని ఇది వెంటనే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకి మేము సిద్ధమవుతా ఉన్నాము. అధికారులు కూడా రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.